అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు, తీరు వార్తలతోని మైక్ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల చూసేద్దాం పారి. ఆ పార్టీ పుట్టింది 60 ఏండ్ల తెలంగాణ గోస చూసి. కరువు కాటకాలు, ఆకలి సావులు, వచ్చి రాని వానలతోని సతమతమై వలస బాటలు పట్టిన ఊర్లను చూసి పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. తిరగబడితే తప్ప తిండి దొరకదని గుండె ధైర్యంతోని పుట్టింది గులాబీ రంగు జెండా. పానం లేని నాటి 10 జిల్లాల గోస చూసి 60 ఏండ్ల తండ్లాటను ఆర్చేతానికి 25 ఏండ్ల కింద విప్లవమై పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఏంది పిల్ల బీఆర్ఎస్ పార్టీ గురించి బాగా చెప్తున్నది అనుకుంటురా? అరే ఇలా బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు, ఆ పార్టీ పుట్టినరోజు పండుగ నువ్వు ఘనంగా చేసిండు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ ఎట్లా జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు అనేది ఒకసారి పురాసుకుందాం పాండి. తెలంగాణ ఊర్లు మొత్తం గులాబీ రంగును పూసుకున్నాయా ఏంది అన్నట్టే అయింది. ఊరు వాడ గూడెం తండా అనే తేడా లేకుండా గులాబీ జెండాలు ఆకాశం అంచుల మీద రెపరెపలాడినాయి. పార్టీ పుట్టినరోజును పండుగ తిరగజరిపిన్రు పల్లెపట్నం జనాలు. కారు గుర్తు జెండా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు, 10 ఏళ్ల అధికారంలో లేకుంటే తెలంగాణ పచ్చబడేదే కాదని యాదికి చేసుకున్నారు. గులాబీ జెండాను తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఇడదీశుడు ఎవ్వల తరం కాదన్నట్టు ఇష్టంగా గులాబీ జెండాలు ఎగరేసిండ్రు. అంతకు ముందు పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ ను గులాబీ రంగు లైట్లతోని దగదగ మెరిసేటట్టు చేసిండ్రు. పార్టీ ఆఫీస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు జెండా ఎగరేసిండు. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటిదో, దానికి ఉన్న ఇలువేంటిదో, ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ తిరిగా తెలంగాణను కాపాడలేవు అన్నట్టు మాట్లాడిండు. అన్యాయానికి గురై నెత్తురు మండిన ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా. సరిగ్గా 25 సంవత్సరాల కిందట త్యాగాల పునాదుల మీద ఆనాడు తనకు అప్పుడున్న పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, అట్లాగే పార్టీలోని రాష్ట్ర బాధ్యతలకు అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకి చరమగీతం పాడొచ్చు, శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరి సంపదలతో తొలతూగిందో అట్లా మళ్ళీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు 25 వసంతాల కిందట పార్టీని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం జలదృశ్యంలో జెండా ఎత్తిన విషయం మీకు తెలుసు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఏదైతే చెప్తా ఉండేవారో, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనవాడే ఉండాలని చెప్తా ఉండేవారు. అట్లాగే మళ్ళీ పునరంకితం అవుతాం, తెలంగాణను కాపాడడానికి, తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్ బీజేపీల నుండి తెలంగాణను మళ్ళీ ఒకసారి పట్టాలు ఎక్కించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా ఐక్యంగా పోరాటం చేస్తాం. తప్పకుండా 2028వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలగంగా తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుతాం. తప్పకుండా తెలంగాణకి మళ్ళీ ఒకసారి పునరంకితం అవుతాం. ఈ పవిత్ర రోజున, పార్టీ ఆవిర్భవించిన ఈ పవిత్ర రోజున, 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ రోజున తప్పకుండా మాకు మరింత ఉత్సాహం, మరింత ఉత్తేజం ఇవ్వడానికి మా నాయకుడు కేసీఆర్ గారు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి రాబోతా ఉన్నారు. వారి రాక కోసం, వారి దిశానిర్దేశం కోసం తెలంగాణలోని లక్షలాది మంది గులాబీ దండు ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకేందిగా కేసీఆర్ సార్ వస్తున్నాడు అంటే గులాబీ కార్యకర్తల ఈలలు కేరింతలు కొట్టేటానికి తయారు ఉంటారు. కేసీఆర్ సార్ ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు, కాంగ్రెస్ సర్కార్ మీద ఎట్లా ఫైటింగ్ చేయాలనో చెప్తాడు. కాబట్టి తయారు ఉండాలి అన్నట్టు ఎదురు చూస్తున్నారు. మరి తయారు ఉండుండ్రి. రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, రాష్ట్రాన్ని బాగు చేసిన పార్టీ, ఇప్పుడు కష్టాలలో ఉన్న తెలంగాణను కాపాడాల్సిన పార్టీ కూడా మనదే. కాబట్టి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఎట్లా పనిచేయాలనో చెప్తాడు కావచ్చు. కాబట్టి తయారుగుండుండ్రి. ఏందో ఏమో రైతన్న బతుకు ఎక్కడ తృప్తి లేని జీవితమే అవుతుంది.
కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టే అవుతుంది. చెమట సుక్కలు తీసి పంట రాసులు పోస్తే ఫలితం సున్నా అన్నట్టే అవుతుంది. ఈ దునియాలో ఏం చేసినా మంచిదే గాని వ్యవసాయం చేయొద్దురా దేవుడా అనే తట్టు తయారైంది రైతన్నల బతుకులు. ఇక చూడండి ఎటువంటి పరిస్థితి వచ్చిందో అన్నదాతలకు. పిండమంతా వెళ్ళింది కానీ పిలికెళ్ళుడే కష్టమైతున్నది అన్నట్టే ఉన్నది రైతుల కష్టాలు. ఆరుగాలం చెమట తీసి పంట పండిస్తే దాన్ని అమ్ముకునే దానికి అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. చేను కాడ శెల్కల కాడ రాత్రి పగలు గస్తీ కాసిన సరిపోతలేదు అన్నట్టు పంటను అమ్ముకునే దానికి కూడా పడిగాపులు గాయాల్సి వస్తుంది. చూడండి కాంగ్రెస్ సర్కార్ల అన్నదాతలకు ఎసొంటి గాచారం పట్టుకున్నదో. రేవంత్ రెడ్డి ఏలువడ్ల రైతన్నలకు నేల తల్లే పట్టు పరుపులైనాయి. దోమలీగలే ఏసీ కూలర్ గాలులు ఇసురుతున్నాయి. ఇంతకంటే రైతు రాజ్యం ఇంకెక్కడుంటది చెప్పుండ్రి. కిరాటం ఒక్కటి పెట్టలేదు గాని కాంగ్రెస్ పరిపాలనలా రైతు మకుటం లేని మహారాష్ట్ర తిరగ బతుకుతున్నాడు. చూడుండ్రి ఎట్లా ఈగలల్లా దోమలల్లా వండుకున్నారో. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు PACS కాడ మక్కలు కొనుడు మస్తు ఆలస్యం చేస్తున్నారట ఆఫీసర్లు. ఏమనంటే దాన్ని బ్యాగులు లేవు సంచులు లేకుంటే మేమేడ చచ్చేది అన్నట్టు మాట్లాడుతున్నారట. ఒకవేళ సంచులు వచ్చినా అవి గొర్రెతోక బెత్తడు అన్నట్టు సాలి జాలకుంటుండే వరకు గాలిలో దీపం పెట్టినట్టు ఎప్పుడేం జరిగేది తెలుస్తలేదట. అందుకే రైతుల పేర్లు రాసిన పేపర్లు లైన్లలో పెట్టి రాత్రిపూట ఎంత ఉబ్బరిచ్చినా అక్కడనే వండుకుంటారట. పొద్దుందాక ఎండల రాత్రిపూట ఉబ్బరింతలా ఉడికి ఉడికి చచ్చిపోతున్నారట. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి చేతులెత్తి దండం పెడుతున్నారట రైతులు. అయ్యా ముఖ్యమంత్రి సారు, రైతులను గింత మంచిగా చూసుకున్న ముఖ్యమంత్రి మీరు తప్ప ఇంకొకరు లేరు నాయన. రాజభోగాలు అనుభవించేటట్టు చేస్తున్నావు, నీకు ఎన్నిసార్లు మొక్కినా తక్కువే తండ్రి అన్నట్టు సలాం కొడుతున్నారట రైతన్నలు. ఇసోటి రోజులు రైతన్నలకు తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కారు ఎంతైనా గ్రేట్ కదా. మనకు తెలివి లేక బాగుపడేటోళ్ళ మీద కండు మండితే ఎట్లా? శాతనైతే మనమే బాగుపడే పనులు చేయాలి, మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎదుటోళ్ళ మీద ఎగిరెగిరి పడితే ఎట్లా? వాళ్ళని ఖరాబ్ చేసే బల్పు పనులు చేస్తే ఎట్లా? అదే బుద్ధి తక్కువ పని చేసిండ్రు కొంతమంది. చూడండి ఓర్ని కండ్ల మంటల అనువయ్యే కదరా. BRS పార్టీ గద్దెను గూలగొట్టాలని ఎందుకు అనిపించిందిరా? మీ చేతులకు జట్టాలు గుట్టా మంచి చెయ్యరు మంది చేస్తోరువరు అన్నట్టు తయారైనరు కదరా బడివేగల్లారా. మీ ఫాల్తు మొఖాలల్లా కట్టే. మెదక్ జిల్లా కౌడిపల్లి అనే ఊర్లే గౌడిబర్ల తీరుగా BRS పార్టీ గద్దెను గూలగొట్టిండ్రట. తెల్లారి పార్టీ పుట్టినరోజును సంబరంగా చేయాలని రాత్రిపూట రంగులేసిండ్రట. గులాబీ రంగు కాగితాలు గద్దెకేసిన రంగులు చూసే వరకు కొందరికి కళ్ళల్లో కారం కొట్టినట్టు అయింది కావచ్చు. రాత్రికి రాత్రే రాక్షసుల తిరుగా గద్దెని ఇట్లా సింద్రం చేసిండ్రు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన పని. జనానికి చెప్పిన హామీలు ఇచ్చే బుద్ధి ఎట్లాగో లేదు కాబట్టి ఇట్లా గులాబీ పార్టీ గద్దెలు గూలగొట్టిండ్రని BRS పార్టీ వాళ్ళు అంటుర్రు. గుండాల తీరుగా జెండా గద్దెను గూలగొట్టిండ్రు. ఈ తెలుగు ఏదో పబ్లిక్ కు మేలు చేసుట్లా సర్కార్ పథకాలు గరీబోలకు ఇచ్చుట్లుంటే మంచిగుండు. ఇవేం బల్పు పనులురా బట్టెవాస్ బడివేగాలారా అందిడుతున్నారట BRS పార్టీ. ఉత్తదిట్టుడే కాదు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి జెండా గద్దెను గూలగొట్టింది ఎవరు కనిపెట్టి గట్టిగా అరుచుకోవాలని కోరిండ్రట. వారి గద్దెలు గూలగొట్టే బద్మాషిగాళ్ళారా. ఇవేం ఫాల్తు రాజకీయాలరా? జెండా గద్దెలు గూలగొట్టినంత మాత్రాన పార్టీ లేకుండా పోతుందా? ఇంకింత ఎక్కువ అవుతుందనే ఇంగీతం లేకుంటే ఎట్లా రాందిడుతున్నారట BRS పార్టీలు కూడా. వెనకట అందం అనేది ఆడపిల్లలకు శాపం అయ్యేది. ఎవ్వరు పడతా ఏడిపించేది. దేవుడు ఎందుకు నన్ను అందంగా ఉట్టించిండో, ఎవరికి లేని తిప్పల నాకే వచ్చిందని కుమిలిపోయేదట. పైసా పలుకుబడి ఉన్నోళ్ళ కంట్లో పడితే కథమే ఇక ఆడవిల్ల బతుక అన్నట్టు ఉండేదట. కానీ ఇప్పుడు జమానం మారింది కదా. ఆడవిల్లలకైనా మగవాళ్ళకైనా అందం ఇప్పుడు పెట్టుబడి, దాంతో కోట్లు సంపాదించవచ్చు అన్నట్టు చేస్తురు లోకంలో. మాయమాటలు నమ్మి మోసపోవద్దు, మంచితనాన్ని చూసి కరిగిపోవద్దని ఎంత చెప్పినా చాలా మంది మేము మోసపోతాం అన్నట్టు లైన్లు కట్టి రెడీగా ఉన్నట్టే చేస్తుర్రు. అశురెడ్డి తెలిసే కదా నుల్లా బిగ్ బాస్ రియాలిటీ షోకు పోయిన ఆడవిల్ల ఓ సాఫ్ట్వేర్ ను సంకనాకిచ్చిందట. చెరుకు మిషన్ లో పెట్టిన కట్టెల నుంచి రసం తీసినట్టు ధర్మేంద్ర అనే పిల్లగాని పీల్చి పిప్పి వేసిందట. ప్రేమించుతా, పెండ్లి చేసుకుంటా, లవ్ ఆడుతా, లగ్గం చేసుకుంటా అని తీయటి పుల్లటి మాటలు చెప్పిందట. ఇంకేమున్నది, ధర్మేంద్ర మహాభారతంలా ధర్మరాజు తీరుగా అశురెడ్డితోని లవ్వు అనే జూదంలో చిక్కుకున్నాడట. అశురెడ్డి మాటలల్ల చక్కెర, తేనె, మసాలా, గసాలా, మన్ను, మశానం కలిపినట్టు ముద్దుగా మాట్లాడే వరకు ధర్మేంద్ర ధర్మాల దాపరికం లేకుండా అయిందట. అశురెడ్డి అడుగుతుంటే 9,35,00,000 రూపాయలు ముట్ట చెప్పిండట. కాబోయే పెండ్లమే కదా అని కాసుల వర్షం కురిపించిండట. ధర్మేంద్ర దగ్గరున్నా అశురెడ్డి దగ్గరున్నా మా ఇద్దరు పైసలే అయితే కదా అని అనుకున్నాడట. అందుకే 5 కిలోల బంగారము
పట్నంలో మెయిన్ సెంటర్ల ప్లాట్లు లగ్జరీ కార్లు కొనిచ్చిండట. అంటే ఓ తిరగా చెప్పాలంటే ధర్మేంద్ర ఆస్తుల సర్వ హక్కులు అశ్వరెడ్డికి ఇచ్చినంత పని చేసిండు అనుకో రాదుండ్రి. లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువు చేసే ధర్మేంద్ర 2018లో హైదరాబాద్ వచ్చిండట. అట్లా వచ్చినోనికి అశ్వరెడ్డి అతకపోయినట్టు అయిందట. ప్రేమ పెండ్లి లవ్వు లగ్గం అని చెప్పి మనోన్ని మత్తుల ముంచిందట. పెండ్లి చేసుకుందామని అయ్యగాళ్ళని పిలిపించి మూడు ముళ్ళేసే కార్యానికి ముహూర్తం చూసినట్టు హడావుడి కూడా చేసిందట. ఇక లగ్గం అవుడే, ఇద్దరం ఒక్కింటోళ్ళం అవుడే, తర్వాత పిల్ల పాపలతో హాయిగా ఉండుడే అని కలలు గానే తట్టు చేసిందట ధర్మేంద్రను. కానీ ఇప్పుడు 7-8 ఏళ్ల తర్వాత పెండ్లి లేదు గిన్లీ లేదని ప్లేట్ ఫిరాయించిందట. హవో గట్లెట్లుంటది, నీకు ఇచ్చిన పైసలు నాకు ఇచ్చాయి అని అంటే చేతులు ఎత్తేసిందట. ఓ నాయనో మోసపోయినరో అని మొత్తుకునే కాడికి వచ్చిందట ధర్మేంద్ర పరిస్థితి. ఇంకేమున్నది, ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండు. పూస గుచ్చినట్టు జరిగింది మొత్తం పోలీసులకు చెప్పి కేసు పెట్టిండట. పోలీసులు ఆలస్యం చేయకుండానే నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేసిండ్రట. ఇక దీని మీద అశ్వరెడ్డి నాకేం తెలియదు, ఇసొంటి తప్పుడు కేసుల మీద గట్టి చర్యలు తీసుకుంటా, తప్పకుండా తప్పుడు ప్రచారం చేసేటోళ్ళని జైలు లేపిస్తా అన్నట్టు తను మాట్లాడిందట. మరి ఎవలని మోసం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అనేది పోలీసులే తేల్చాలి. ఎందుకంటే మొత్తం లెక్కలేస్తే ఏ కొద్దిగా తక్కువ 20 కోట్ల వ్యవహారం కాబట్టి పైలంగా ఈ పైసల వ్యవహారం తేల్చాలి. లేకుంటే గిసొంటి మోసాలకు లైన్ క్లియర్ చేసిన వాళ్ళే పోలీసులు అవుతారని అంటుర్రు అశ్వరెడ్డి వ్యవహారం ముచ్చట తెలిసిన వాళ్ళు. మీరు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారా? అర్జెంటుగా పని ఉన్నా ఎండవేడికి బయటికి వెళ్ళాలంటే భయం కలుగుతున్నదా? కొద్దిసేపు ఎండకు పోయినా వడదెబ్బ తగిలి అల్లాడిపోతున్నారా? అయితే మీరేం బాధపడకుండ్రి. ఏంది అట్లా దీర్ఘంగా నన్నే చూస్తుండ్రు, నేనేమన్నా షిట్కా చెప్తా అనుకుంటుర్రా? అయ్యో నేను కాదు, ఇగో ఈ పెద్ద సార్ చెప్తుండ్రి నుండ్రి. पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। और ना मेरी गाड़ी में एयर कंडीशन चलती, ना एसी के वातावरण में मैं बैठता हूँ। और जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूँ कि ये चंबल की चमड़ी है। और दूसरी बात बताऊं, मैं थोड़ा जवान दिखता हूं पर मेरी आत्मा बड़ी बूढ़ी है। पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं। पुरानी चीजें हैं, पर जैसे आयुर्वेद अब आगे बढ़ रहा है, वैसे ये चीजों को भी हमें नहीं भूलनी चाहिए। जून के माह में 51 डिग्री भी होगा तो सिर के ऊपर पट्टा लगाओ, पॉकेट में प्याज डालो, भगवान का नाम, अरे दादा के पॉकेट में भी प्याज देखो, यही तो हुई बात। और ये इसलिए मैं कहता हूं कि सिंधिया परिवार सदैव जनता और जमीन के साथ जुड़ा हुआ, और वही आपका और हमारा रिश्ता है। आपका प्यार रहे, आपका आशीर्वाद, आपका परधस रहे। आपकी सेवा के लिए ये योद्धा जिंदगी के आखिरी सांस तक तत्पर रहेगा। धन्यवाद। जय हिंद, जय भारत। ఉల్లిగడ్డ జ్ఞానోదయం అయిందా? ఉల్లిగడ్డ పురాణం అర్థమైందా? ఉల్లిగడ్డ మహత్యం తెలిసిందా? నొప్పికి నొప్పే మొగుడు అన్నట్టు ఉడుకుడుకెండలకు ఉల్లిగడ్డే ఉత్తమైంది. ఉల్లిగడ్డ మిమ్ములను ఉద్ధరించే ఉత్తమమైన ఉపాయం అన్నట్టు చెప్పిన ఇతగాడెవలో గుర్తుపట్టిండ్రా? సెంటర్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సారు. కమ్యూనికేషన్ల శాఖ కాబట్టి ఉల్లిగడ్డతోని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పబ్లిక్ కు కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఎండాకాలం వస్తే తన జేబులో ఉల్లిగడ్డ ఉంటదట, తన కార్లో ఏసీ కూడా ఉండదట. ఉల్లిగడ్డ ఉంటే వడదెబ్బ రాకుండా ఉల్లిగడ్డ తాయెత్తు తిరగ పనిచేస్తుంది అన్నట్టు చెప్పిండు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ శివపురి ఏరియాలల్లా ఉడుకుడుకు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతున్నది. హాగో దాన్ని తట్టుకోవాలంటే తలకాయకు రూమాలు చుట్టుకొని జేబులు ఉల్లిగడ్డ వేసుకొని ఎంతటి ఎండలనైనా పని చేసినా ఏం కాదన్నట్టు చెప్పిండు. అంతేకాదు నాది చంబల్ ఏరియా తోలు కాబట్టి ఎంతటి ఉడుకునైనా ఉత్తగా తట్టుకుంటది అన్నట్టు చెప్పిండు. అయ్యా కేంద్ర మంత్రి సారు, ఉల్లిగడ్డ ఎండవేడిని తట్టుకునే దానికి పని చేస్తుందా, తింటే పని చేస్తుందా, చల్లగా కలుపుకొని తాగితే పని చేస్తుందా అనేది పక్కన పెడితే ఆ ఉల్లిగడ్డను జేబులు వేసుకుంటే యంత్రం తిరిగా పని చేస్తుంది అన్నట్టు ఎప్పుడే మంచిగా లేదని అంటారు పబ్లిక్. ఉత్త ఉల్లిగడ్డ మాటలు చెప్పుడు కాదు, అదే ఉల్లిగడ్డలు జేబులు వేసుకొని ఎర్ర టెండల పని చేసి చూపించుండ్రి. నిజంగా మీకు వడదెబ్బ తలగకుంటే అప్పుడు నమ్మొచ్చు మీరు చెప్పిన ఉల్లిగడ్డ ముచ్చట. ఎందుకు సార్ పబ్లిక్ ఉత్తుత ఉదర ముచ్చట్లు చెప్పి తప్పుదోవ పట్టించుడు? ఎండలు బాగా కొడుతున్నాయి, బయటికి పోకుండ్రి. ఎంతటి తోపుతురమైనా వడదెబ్బకు వాంతులు చేసుకోవాల్సి వస్తుంది అని జాగ్రత్తలు చెప్పాలి గాని గీ ఉల్లిగడ్డ ఉపాయం చెప్పడేం సార్ అని కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో తిప్పుతురు దేశం పబ్లిక్ గిట. సర్కార్లు అంటే ఇగో గిట్ల పని చేయాలి, ఏలేటోళ్ళు అంటే ఇగో గింత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యమంత్రులు అంటే ఇగో ఇట్లా ముందు చూపు ఉండాలి. అంత మంచిగా పరిపాలన చేస్తున్నది ఎవరు భార్యవి అనే కదా మీరు ఆలోచిస్తున్నది. ఇంకెవరు? మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
తెలుగు రాష్ట్రాలు ఎంత తెలిగిపోతున్నాయో చూడుండ్రి. చంద్రాల్ సారు రేవంత్ రెడ్డి సార్ల ఏలుబడ్ల వారెవ్వా ఇది ముందు చూపు కలిగిన పాలన అంటే, ఇది విజనరీ ఏలుబడి అంటే. అటు గురువు చంద్రాల్ సారు, ఇటు శిష్యులు రేవంత్ రెడ్డి సారు రెండు తెలుగు రాష్ట్రాలను పెట్రోల్ డీజిల్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిండ్రు. జనం ఆయిల్ కోసం అంతు చూసుకునే కాడికి తీసుకొచ్చిండ్రు. చిరంజీవి సినిమా ఫస్ట్ రోజు రిలీజ్ అయితే హౌస్ఫుల్ బోర్డులు పెట్టినట్టు ఏ బంకు ముంగటికి పోయినా నో స్టాక్ బోర్డుల దర్శనం ఇచ్చేటట్టు తయారు చేసిన ఘనత వాళ్ళకే దక్కుతుంది. బండిల ట్యాంక్ ఖాళీ అయ్యి నెట్టుకుంటా బంకు పోయిన పరిస్థితి సావు మరణమే అయ్యేటట్టు చేసిన మహానుభావులు ఎవరన్నా ఉన్నారు అంటే అది మనోలే. కిలోమీటర్ల కొద్ది లైన్లు, గంటల కొద్ది పడిగాపులు కాసేటట్టు చేసినోళ్ళు మన గొప్ప పాలకులు. ఎక్కడన్నా డీజిల్ పెట్రోల్ దొరుకుతున్నదంటే పులిహోర ప్యాకెట్ల కోసం జనం ఎగబడ్డట్టు ఉరికేటట్టు చేసి ఒలింపిక్ రన్నింగ్ పోటీలను రెండు తెలుగు రాష్ట్రాలకు పట్టుకొచ్చినోళ్ళు మన పాలకులు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే. ఎవరిని అడిగినా పెట్రోల్ దొరకలేదు, డీజిల్ లేదంటున్నారు అనే మాట్లాడుతుర్రంటే ఈ క్రెడిట్ అంతా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రాల్ సార్కే దక్కుతుంది. తొక్కకుంటా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సారుకు దక్కుతుంది. 2 ఏళ్లకు ఒక్కసారి జరిగే మేడారం జాతరను రెండు తెలుగు రాష్ట్రాలలోన్న పెట్రోల్ బంకులకు తీసుకొచ్చిండ్రంటే వీళ్ళతోనే సాధ్యమైతది. రాష్ట్రానికి సరిపోను పెట్రోల్ డీజిల్ ఉన్నదా లేదా, జనానికి ఇంధనం దొరకకుంటే ఎట్లా అని ఆలోచన చేయకుంటుండే ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉన్నారా అంటే అది మన రెండు తెలుగు రాష్ట్రాలే కావచ్చు. మొద్దు నిద్రపోతున్నారో లేకుంటే అన్ని తెలిసి నిద్రపోతున్నట్టు నటిస్తున్నారో తెలియదు గాని పబ్లిక్ పెట్రోల్ డీజిల్ కోసం తన్నుక చచ్చేటట్టు చేసిండ్రు. ఓ కాడ ఆయిల్ ఉన్నది, ఇంకో కాడ లేదు అన్నట్టే లేదు పరిస్థితి. మొత్తం ఒక తీరే ఉన్నది. పొడుగుత లైన్లు, పొంటెల కొద్దీ ఎదురు చూసుడు, లైన్లలో నిలబడ్డా పోస్తారో లేదో తెలియదు. మస్తు అంటే మస్తు ఘోరం ఉన్నది పబ్లిక్ పరిస్థితి. అందుకే ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చిన మహానుభావులకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నారు. బంకులలో పడిగాపులు కాస్తున్న పబ్లిక్ మంచి రోజులు తీసుకొస్తున్నారు సారు అని సంబరపడుతున్నారు. ఏందో ఏమో పోన్రి, ఇక అట్లుంది మన గాశారం. చూసిరానులా నా వర్కృష్ణ ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.